మంచు కొండల్లో కొలువైన పరమశివుడి దర్శనం కోసం అమర్నాథ్ యాత్రికులు బయలుదేరారు. దాదాపు 5,500 మందితో తొలి బ్యాచ్ ఇవాళ ప్రారంభమైంది. కొంత దూరం వాహనాలు, కొంత దూరం నడిచి వెళ్తా, కొంత దూరం గుర్రాలు, ఇట్లాగా చాలా వ్యయం ప్రయాస రెండిటికి ఓర్చుకుంటూ వెళ్ళాలి. మధ్యలో తీవ్రవాదులకు సంబంధించిన దాడులు గతంలో ఈ మధ్యనే దాదాపు 5-6 తీవ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చారన్నటువంటి విషయం కూడా తెలిసినటువంటి సందర్భం. కాబట్టి ఓ పక్కన సైన్యం అప్రమత్తమై ఉంది, మరొక వైపున ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది భారతదేశం మీద ఒక్క దాడి చేసిన తీవ్రవాదులు దానికి ప్రతీకారంగా మీ మీద దాడి పెద్ద ఎత్తున ఉంటుంది అన్నటువంటి. ఇప్పుడు అట్లాంటి దానికి సిద్ధం, దాంతో ఆపుతారా లేదా అన్నది చూడాలి. బట్ ఎంత టెన్షన్ అయినా సరే, అంటే అట్లాంటి ప్రాణభయం కల్పించే పరిస్థితులు ఉన్నా సరే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్లస్ వాళ్ళని కింద గతంతో పోల్చుకుంటే ఈ దఫా తగ్గింది 10%. బట్ ఓవరాల్గా భక్తులైతే దర్శనానికి ఆగట్లేదు. వాళ్ళని జాగ్రత్తగా భద్రత ఇచ్చి తీసుకెళ్లే పనిని ప్రభుత్వం చేస్తోంది.